జైలు దగ్గర. రైట్ రైట్, సమయం లేదు సార్. వివేక్ గారు చెప్పండి. కంక్లూజన్ ఇవ్వండి ఫైనల్గా. సో మొత్తానికి ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా అమలు చేయట్లేదంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కొక్క పాపం పండుతుంది, లెక్కేస్తున్నాం అంటున్నారు పాపాలు. సో ఈ పాపాలు పండిన రోజు ప్రజలే బుద్ధి చెప్తారు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ పాపాలు పండాయి కాబట్టి 5 ఏళ్ల పాటు వాళ్ళకు 11 వచ్చాయి. వాళ్ళు గత 5 ఏళ్ల పాటు మాకు 151 వచ్చాయి, మాకు 151 వచ్చాయి, మాకు ఇటు 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 ఎటు తిప్పినా కూడా, ఏ డిబేట్లు చూసినా, ఏ సభల్లో చూసినా, ఏ వేదికలో చూసినా మాకు 151 వచ్చింది. ఇది ఒక పాట పాడినారు. ఇప్పుడు మేము 5 ఏళ్ల పాటు ఈ పాట గుర్తు చేయాలి. ఎందుకంటే వాళ్ళ అహం, వాళ్ళ గర్వం ఆ రేంజ్ లో ఉన్నది కాబట్టి మేము జనాలకు చెప్తున్నాం. ఏమనంటే, మేము ఇచ్చిన ప్రతి మాటను బాధ్యతతో సమయం పెట్టుకొని, మరియు కూడా మా అధినేత 5 శాఖల మంత్రిగా కూడా ప్రతి విషయంలో మానిటరింగ్ చేస్తున్నారు. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ సమస్యలను కూడా, తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని ఒక మానిటరింగ్ చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళకు ఒక టీం పనిచేస్తున్నది ప్రతి విషయం మీద. కాబట్టి మేము ప్రజలకు బాధ్యతగా ఉండాలనే విషయంలో మేము అన్డౌటెడ్లీ మేము 100% దాంట్లో ఆ విషయంలో స్ట్రైక్ రేట్, ప్రజలకు బాధ్యతగా ఉండాలనే విషయంలో మా అధినేత ఇచ్చిన ఆ మాటకు మేము కట్టుబడి ఉన్నాము. అలాగే ఈ కూటమి ప్రభుత్వం కూడా పనిచేస్తుంది అనే భరోసాని మేము ప్రజలకు ఇస్తున్నాం. పాయింట్ నెంబర్ 1. అలాగే నెక్స్ట్, ఇందాక మీరు జైలు దగ్గర మన వైసీపీ ప్రతినిధి గారు ప్రజాస్పందన అద్భుతంగా ఉందని అన్నారంట. నెల్లూరు జైలు దగ్గర ప్రజాస్పందన అద్భుతంగా ఉండడం ఏంటి? అదేమన్నా విజయోత్సవ సభనా? అదేమన్నా ప్రజాస్పందన అద్భుతంగా? నాకు తెలిసి ఆ జైలు వచ్చిన వాళ్ళు కూడా గతంలో ఏ జైలులలో ఉన్న వాళ్ళు ఏమన్నా, మన తోటి జైలు పక్షం ఏమన్నా వచ్చింది, లేకపోతే మన జైలుల్లో ఉన్న వాళ్ళు అందరూ కలిసి ఒకసారి ఆహ్వానిద్దాం రండి అన్నట్టు ఏమన్నా వచ్చి అక్కడ ఏమన్నా సంబరాలు ఏమన్నా చేసుకున్నారేమో. అయినా ఇంకోటి, ఈ ఎవరైతే దాడి కేసులో ఈవీఎంలు ధ్వంసం చేసిన వ్యక్తిని కాసేపు పాము ఏదో దూరింది కాబట్టి బద్దలు కొట్టారని అన్నారు, కాసేపు అన్యాయం జరుగుతోంది అక్కడ కాబట్టి బద్దలు కొట్టారని అంటున్నారు. ఇప్పుడు ఏ పాపము చేయలేదు, ఈవీఎంలు వాటికి అవే బద్దలైపోయాయి అన్నట్టు కూడా కొన్ని రకాలైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. సో వీళ్ళకి ఒక స్టేబుల్ స్టేట్మెంట్ కూడా లేదు. అలాగే తప్పుని సమర్థించడానికి సాక్ష్యంగా, ప్రత్యక్షంగా ఒక సీసీ కెమెరాలో రికార్డ్ అయిన తప్పును వీళ్ళు సమర్థించడానికి, ఆయన చేసిన అరాచకాలు గత 5 ఏళ్లలో మాచర్లలో కాలు కూడా పెట్టకోకుండా రోడ్లలో వచ్చిన వాళ్ళను పెద్ద పెద్ద రాడ్లతో కార్లలో చొప్పించి మరీ చేసిన ఘటనలు మర్చిపోలేము. ఇవన్నీ వీళ్ళు ఒక ఘనకార్యంలో చెప్పుకుంటారు స్టిల్ ఇప్పటికీ. అరే మేము చేసిన అరాచకాలు సాక్ష్యంగా పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. పబ్లిక్ డొమైన్లలో ప్రతి ఒక్కటి ఉన్నాయి. గత 5 ఏళ్లలో వైసీపీ చేసిన ఆగడాలు, ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ చేసిన ఆగడాలు ఉన్నాయి. అలాగే తప్పు చేయలేదని ఇప్పటికీ వైసీపీ ప్రతినిధి గారు చెప్పుకుంటున్నారు. మేము ఏ తప్పు చెయ్యలేదు అని. మీరు ఏ తప్పు చేయలేదు, కానీ ప్రజలే మీ విషయంలో ఏం చేయాలో అది చేశారు. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ఇందాక దాడి విషయంలో, టీడీపీ ఆఫీస్ దాడి విషయంలో అవినాష్ పేరు లేదు, ఆర్కే పేరు లేదు, వాళ్ళ పేరు లేదు, వీళ్ళ పేరు లేదు అని అంటున్నారు. మీకు విషయం తెలియదేమో, చట్టంలో తప్పు చేసిన వాళ్ళకన్నా తప్పును ప్రేరేపించిన వాళ్ళకు కూడా ఇందులో శిక్ష ఎక్కువ భాగము, శిక్ష పాత్ర ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు సోకాల్ ఇప్పుడు ఎవరైతే డిస్కస్ చేశారు అవినాష్ గారు కానీ, అప్రెడ్డి గారు కానీ, ఆర్కే గారు కానీ, వీళ్ళని కూడా రిమాండ్లు వేసే పరిస్థితులు ఏమైనా ఉంటాయా వివేక్ గారు? అంటే దోషిని ఫస్ట్ ఎవరైతే కల్పిట్ ని పట్టుకుంటామో వాడు ఒకవేళ అప్రూవర్ గా మారి మేము చేసాం ప్రత్యక్షంగా, బట్ మా వెనకాల ఉన్న వ్యక్తులు వీళ్ళు అని చెప్పారు అనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా ఇంక్లూడ్ అయిపోతారు. సో చట్ట ప్రకారము మేము చేయలేదు, మేము ఏ దాడి చేయలేదంటే వాళ్ళంతా వాళ్ళు వచ్చి చేస్తారా? వాళ్ళ వెనకాల ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ ఎవరో ఉంటారు, వెళ్ళండ్రా మేము చూసుకుంటామని. అప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు కూడా తీసినప్పుడు చట్ట ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. లాస్ట్ మాట ఏంటంటే, మాకు నీతులు నేర్పాల్సిన అవసరం లేదు అంటే, మీకు నీతులు లేవు యాక్చువల్ గా, కాబట్టి మీకు నీతులు నేర్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మేము ఓపెన్ గానే అన్ని విషయాలు పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నాము, చెబుతున్నాము. మీకు వైసీపీ వాళ్ళకు మేమేం నీతులు నేర్పట్లేదు, ప్రజలు ఆల్రెడీ మీకు సమయం లేదు. విజయకిరణ్ గారు, ఇప్పుడు రాజకీయ పార్టీగా, ప్రభుత్వంగా అన్ని 100%